వేదాధ్యయన సంపన్నులు అధికంగా నివసిస్తున్నటువంటి వారణాసి నగరానికి వచ్చాడు. వాళ్ళందరినీ తినడం మొదలుపెట్టాడు. అతడు మాయావి అయినటువంటి కారణంగా వనంలో వనచరుడు కానీ, జలాలలో జలజంతువు రూపంలో, పగటి భాగంలో మనుష్యుల మధ్య మునుల రూపంలో, ఇంకా అనేక రూపాల్లో ఉంటూ ఎవడికి అనుమానం రాకుండా బ్రాహ్మణులను చంపి చక్కగా భుజిస్తూ ఉన్నాడు. రాత్రి పెద్ద పులి రూపంలో పచ్చి ఎముకలను కూడా విడిచిపెట్టకుండా తినేసేవాడు. నిన్న కనిపించిన విప్రుడు ఈ రోజున కనపడకపోయేసరికి కాశీనగరంలో పెద్ద గగ్గోలు పుట్టేది. అప్పటికే చాలామంది బ్రాహ్మణులు ఆ మాయావి యొక్క నోట్లో పడి మనం ఎట్లా జంతికలు చక్రాలు తింటామో అట్లా మాయమైపోయారు. ఒక రోజున శివరాత్రి రోజు శివభక్తుడైన ఒక బ్రాహ్మణుడు శివుణ్ణి బాగా అర్చన చేసి ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఈ దుందుబి అతన్ని కబళించడానికి నిశ్చయించుకున్నాడు. కానీ అస్త్రమంత్రం యొక్క న్యాసం చేసి ఏకాగ్ర చిత్తంతో శివధ్యానం చేస్తున్నటువంటి ఆ విప్రుడిని సమీపించలేకపోయాడు. ధ్యానం నుండి లేచి అర్చన ముగించగానే అప్పుడు ఆ విప్రుడిని కబళింపబోయాడు ఈ మాయావి. వెంటనే సర్వవ్యాపకుడైనటువంటి రుద్రుడు వాడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని బ్రాహ్మణుడు అర్చించినటువంటి లింగాన్ని నుండి ఆవిర్భవించాడు. ఓం నమ శివాయ. ఆ మృగరూపంలో ఉన్న రాక్షసుణ్ణి తన యొక్క బాహుబంధంలో ఇరికించి పిడికిలతోటి నెత్తి మీద మొత్తాడు. వెంటనే వ్యాఘ్ర రూపంలో ఉన్న ఆ రాక్షసుడు వెంటనే భయంకరంగా గర్జిస్తూ చచ్చాడు. ఆ అరుపుకి అనేక మంది మునులు, ఋషులు, విప్రులు, ప్రజలు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి జయ జయధ్వానాలతో శంకరుణ్ణి స్తోత్రం చేసి అక్కడనే నిత్య నివాసంగా ఉండమని ప్రార్థించారు. భక్తవత్సలుడైనటువంటి శంభుడు తాను ఆవిర్భవించినటువంటి లింగంలోనే లీనమయ్యాడు. అప్పటి నుండి ఆ లింగం కాశీనగరంలో వ్యాఘ్రేశ్వర లింగం అనేటువంటి పేరుతోటి నిత్య పూజలు అందుకుంటూ భక్తులకి కొంగు బంగారమై కోరిన కోరికలన్నీ తీరుస్తూ వాళ్ళందరినీ రక్షిస్తూ ఉంది. ఈ గాథ శివప్రీతికరమైంది, భుక్తి ముక్తిదాయకమైంది. ఇక విదలోత్పలుడు అనేటువంటి దైత్యుడి యొక్క వధ చివరిది ఈ రుద్ర సంహితలో. పూర్వం విదలుడు, ఉత్పలుడు అనే పేర్లు గల ఇద్దరు రాక్షసులు బ్రహ్మ నుండి పురుషుని చేత మరణం లేని విధంగా వరాలు పొంది సకల దేవతలను బాధిస్తున్నారు. ఈ దేవతలంతా విధాతను ఆశ్రయించారు. ఆయన పార్వతీ పరమేశ్వరులను దర్శించమని ఉపదేశించాడు. ఈ దేవతలంతా ఆ ఆది దంపతులను దర్శించి రాక్షసుల నుండి తాము అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ విన్నవించారు. అప్పుడు ఆది దంపతులు వాళ్ళకి అభయం ఇచ్చి పంపించారు. ఒక రోజున కలహభోజనుడైనటువంటి నారదుడు శివుడి యొక్క ప్రేరణ వల్ల ఈ విదలుడు, ఉత్పలుడు ఉండేటువంటి సభకు వెళ్ళాడు. వాళ్ళ ముందు పార్వతీదేవి సౌందర్య ప్రస్తావన చేశాడు. ఇందుముఖి అనే మాట చెవిని పడగానే గంగబెర్రెత్తిపోయినారు ఆ రాక్షసులు. ఇద్దరు కూడా కామజ్వర పీడితులై పార్వతీదేవిని ఎట్లా అపహరించాలా అని ఆలోచన చేశారు. ఒక రోజున ఆదిపరాశక్తి, ప్రకృతి స్వరూపిణి, లోకమాత అయినటువంటి పార్వతీదేవి తన చెలికెత్తలతో కూడి శివుడి యొక్క సన్నిధిలో లీలా వినోదంగా బంతి ఆట ఆడుతున్నది. అదే సమయంలో అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి ఆ జంట రాక్షసులు శంబరమాయా ప్రభావం వల్ల నేలకు దిగారు. శివకింకరుల రూపాన్ని ధరించారు. పార్వతీదేవిని సమీపించారు. తక్షణం సర్వాంతర్యామైనటువంటి శంకరుడు వాళ్ళిద్దరి యొక్క దుష్ట తలంపులు గమనించాడు. పార్వతీదేవికి కొనసైగ చేశాడు. ఆమె ఆట బంతితో, అక్కడ ఆమె చేతిలో ఆట బంతి ఉంది కదా, ఆ బంతితోటి ఆ విదలుణ్ణి, ఉత్పలుణ్ణి ఇద్దరిని ఒకేసారి కొట్టింది. ఆ దెబ్బకు ముగ్గినటువంటి తాటుపండ్లలాగా వాళ్ళిద్దరూ నేలకూలి చచ్చారు. ఆ బంతి శివుడి యొక్క సంకల్పం వల్ల ఒక లింగ రూపంలోకి మారింది. ఇప్పటికే ఆ లింగం కందుకేశ్వర లింగం అనేటువంటి పేర
జ్యేష్ఠేశ్వర లింగం సమీపంలో ఉండి తనని అర్చించినటువంటి వాళ్ళ యొక్క అభీష్టాలు తీరుస్తూ ఉంది. ఓ మునులారా, మీకింతవరకు శివమహాపురాణంలో రుద్ర సంహితలో అంతర్భాగమైనటువంటి యుద్ధఖండాన్ని చెప్పాను. ఇంతటితోటి రుద్ర సంహిత పూర్తయింది. ఇందులోని గాథలన్నీ కూడా రహస్యమైనవి, పరమ పవిత్రమైనవి. సర్వోత్కృష్టుడైనటువంటి శంకరుడి యొక్క లీలా విలాసాలను తెలియజెప్పే గాథల కంటే మానవుడు పఠింపదగిన, శ్రవణం చేయదగినటువంటి గ్రంథాలు ఏముంటాయి? ఆయన యొక్క నామజపం కంటే, ఆయన యొక్క అర్చన కంటే ఉత్తమ కర్తవ్యం మరొకటి లేదు ఈ లోకంలో. దీన్ని పఠించినటువంటి మానవులకు, విన్నటువంటి మానవులకు రోగభయం, మృత్యుభయం, శత్రుభయం ఉండవు. తలపెట్టినటువంటి కార్యాలకు అడ్డుపడే ఆటంకాలను తొలగించడంలో దీన్ని మించినటువంటి గ్రంథం లేదు. ఈ లోకంలో శివభక్తులైనటువంటి మానవులందరూ మరణానంతరం శివ సాలోక్యాన్ని పొందుతారు అనడంలో సందేహం ఏమాత్రం లేదు అని సూతుల వారు చక్కగా ఈ యొక్క పురాణ గాథని అద్భుతంగా వినిపించాడు. మరి ఈ రుద్ర సంహిత పూర్తి చేసుకొని మనం తర్వాత 3వ సంహిత, ఇప్పటికి 2 సంహితలు పూర్తయినాయి. 3వ సంహిత శతరుద్ర సంహిత. ఈ శతరుద్ర సంహితను కూడా ఇంకా మనకి ఇవాళ 20 నిమిషాల సమయం ఉంది. అందువల్ల దీంట్లో కూడా కొంత భాగాన్ని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వందే మహానందమనంతలీలం మహేశ్వరం సర్వవిభుం మహాంతం గౌరీప్రియం కార్తిక విఘ్నరాజ సముద్భవం శంకరమాదిదేవం శంకరం ఆదిదేవం. శ్రీ గణేశ్వరుడికి నమస్కరించి శ్రీ శివ మహాపురాణంలో 3వదైనటువంటి శతరుద్ర సంహితని ఆరంభిస్తూ ఉన్నాం. ఆనందఘనుడు, అనంతమైనటువంటి లీలలు గలవాడు, మహేశ్వరుడు, సర్వవిభుడు, బ్రహ్మ, పరబ్రహ్మ, గౌరీపతి, షడానన గజానులకు ప్రాదుర్భావ కారకుడు, ఆదిదేవుడు అయినటువంటి శంకరుడికి వినయంగా నమస్కరిస్తూ ఉన్నా. దీనిలో మొట్టమొదటగా శివుడి యొక్క పంచముఖ అవతారాల గురించి వర్ణిస్తూ ఉన్నాడు సూత పౌరాణికుడు. ఓ శౌనకాది మహర్షులారా, ఓ తపోధనులారా, పూర్వం జ్ఞానస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు సనత్కుమారుడికి చెప్పినటువంటి తాత్విక జ్ఞానబంధురమైనటువంటి శివుడి యొక్క గాథలను చెబుతాను వినండి. వీటి తత్వం అంత తేలిగ్గా అర్థం చేసుకోవటం. సర్వవ్యాపకుడు, సర్వేశ్వరుడు అయినటువంటి శివుడు వివిధ కల్పాలలో బహురూపాలను ధరించి అవతరించినటువంటి అవతారాలకి లెక్కే లేదు. అయినా నా బుద్ధికి తోచినటువంటి వాటిని మీకు చెబుతాను. 19వ కల్పానికి శ్వేతలోహిత కల్పము అని పేరు. 19వ కల్పం. ఆ కల్పంలో పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉన్నటువంటి బ్రహ్మ నుండి శిఖతో కూడినటువంటి వాడు, తెలుపు ఎరుపు రంగు కలవాడు అయినటువంటి ఒక కుమారుడు పుట్టాడు. బ్రహ్మ ఆ కుమారుడిని చూచి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుడే సజ్జోజాత రూపంలో అవతరించాడని తెలుసుకొని గొప్ప ఆనందంతో 2 చేతులు జోడించి నమస్కారం చేశాడు. బ్రహ్మ అలా ధ్యానిస్తూ ఉండగా సజ్జోజాత రూపం నుండి తెల్లటి వర్ణము గలవారు, కీర్తిమంతులు, మహాజ్ఞానులు, పరబ్రహ్మ స్వరూపులు అయినటువంటి 4 మహాత్ములు పుట్టారు. వాళ్ళు సునందుడు, నందనుడు, విశ్వనందనుడు, ఉపనందనుడు. అవి వాళ్ళ పేర్లు. వాళ్ళు బ్రహ్మదేవుడికి శిష్యులైనారు. వాళ్ళ వల్ల బ్రహ్మలోకం వ్యాపించింది. ఇది సజ్జోజాత అవతారం, మొట్టమొదటి అవతారం. 20వ కల్పానికి రక్తకల్పం అని పేరు. ఆ కల్పంలో
బ్రహ్మ ఎర్రటి వర్ణాన్ని కలిగి ఉంటాడు. ఆ పరబ్రహ్మ ధ్యాన నిమగ్నుడైనటువంటి బ్రహ్మ నుండి ఈ కల్పంలో ఎర్రటి మాలను, వస్త్రాలను, కన్నులను మరియు ఆభరణాలను ధరించి శివుడి యొక్క రెండవ రూపమైనటువంటి వామదేవతారం ఆవిర్భవించింది. వామదేవుడు పుట్టాడు. ఇది 20వ కల్పం, రక్తకల్పం. ఆ కుమారుణ్ణి చూచి బ్రహ్మ ఈయన కూడా శివుడి యొక్క అవతారమని గుర్తించి నమస్కరించి ధ్యానించాడు. అప్పుడు ఆ వామదేవుడి నుండి విరజసుడు, వివాహుడు, విశోకుడు, విశ్వభానుడు అనేటువంటి పేర్లు గల ఎర్రటి వస్త్రాలను ధరించినటువంటి 4 కుమారులు పుట్టుకొచ్చారు. ఆ వామదేవుడు బ్రహ్మదేవుడికి బ్రహ్మజ్ఞానాన్ని, సృష్టి సామర్థ్యాన్ని ప్రేమతో ఇచ్చి అంతర్హితుడైనాడు. ఇది వామదేవ అవతారం. 21వ కల్పానికి పీతవాస కల్పము అని పేరు. ఆ కల్పంలో పచ్చటి వస్త్రాన్ని ధరించి ధ్యానిస్తున్నటువంటి బ్రహ్మ నుండి పచ్చటి వస్త్రాన్ని ధరించినటువంటి శివుడి యొక్క 3వ అవతారమైనటువంటి తత్పురుషావతారం వ్యక్తమైంది. ఆ అవతారాన్ని గుర్తించి బ్రహ్మదేవుడు మహాదేవ గాయత్రిని అంటే శంకర గాయత్రిని జపించాడు. ధ్యానించగా అదే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని మనం విఘ్నేశ్వరుడికి చెబుతాం మంత్రం. అట్లాగే శంకర గాయత్రి కూడా ఉన్నది మహాదేవుడికి. అప్పుడు పచ్చటి వస్త్రాలు ధరించి 4 కుమారులు పుట్టారు. వాళ్ళందరూ లోకంలో యోగమార్గ ప్రవర్తకులయ్యారు. ఇది తత్పురుషావతారం. 22వ కల్పానికి శివకల్పం అని పేరు. సర్వము జలమయమైనటువంటి ఆ కల్పంలో ప్రజలను రక్షించాలి అని బ్రహ్మ 1000 దివ్య సంవత్సరాలు ధ్యానించాడు. అప్పుడు నల్లటి రంగు, నల్లటి కిరీటం, నల్లటి చందనం, నల్లటి వస్త్రాలు, నల్లని తలపాగా, నల్లటి యజ్ఞోపవీతం కలిగినటువంటి ఒక కుమారుడు ఆవిర్భవించాడు. కృష్ణపింగళ వర్ణాలు కలిగినటువంటి ఆ కుమారుడు శివుడి యొక్క 4వ రూపమైనటువంటి అఘోర అవతారం. బ్రహ్మగారు ఆ కుమారుణ్ణి భక్తితో ధ్యానించాడు. ఆ అవతార పార్శ్వం నుండి ఆ అవతారం యొక్క భుజాల నుండి అతడిని పోలినటువంటి 4 కుమారులు పుట్టారు. వాళ్ళు కృష్ణుడు, కృష్ణశిఖుడు, కృష్ణాస్యుడు, కృష్ణ కంఠధృక్. కృష్ణ అంటే నల్లటి అని అర్థం చేసుకోవాలి. వాళ్ళు లోకంలో అద్భుతమైనటువంటి ఘోరమైన పేరు గల యోగాన్ని ప్రవర్తింపజేశారు. ఘోరము వాళ్ళు ప్రవర్తింపజేసిన యోగం. ఆ యోగ అనుష్ఠానాన్ని పాటించిన వాళ్ళని అఘోరీలు అంటారు. వీళ్ళే హిమవత్ పర్వత ప్రాంతంలో ఉంటారు, అఘోరాలు. ఇది అఘోర అవతారం. 23వ కల్పానికి విశ్వరూప కల్పం అని పేరు. ఈ కల్పంలో బ్రహ్మ పుత్రుడి కోసం ధ్యానిస్తే గొప్ప నాదము గలది, విశ్వమే రూపంగా కలది అయినటువంటి సరస్వతి ఆవిర్భవించింది. ఆ తరువాత పరమేశ్వరుడు స్ఫటికంలాగా తెల్లటి ప్రకాశంతో ఈశాన రూపంలో ఆవిర్భవించాడు. ఆ కుమారుడు బ్రహ్మకి ధర్మ మార్గోపదేశం చేసి చెటి, ముండి, శిఖండి మరియు అర్ధముడు అనే పేర్లు గల 4 మంగళ స్వరూపాలను సృష్టించాడు తన దేహం నుండి. వాళ్ళు యోగబుద్ధితో సద్ధర్మాన్ని అనుష్ఠానం చేసి దానిని లోకంలో ప్రవర్తింపజేశారు. ఇది ఈశాన అవతారం. పరమేశ్వరుడు ఈ 5 రూపాలలో బ్రహ్మాండమంతా వ్యాపించి మేలు చేస్తూ ఉంటాడు. ఇందులో ఈశానుడు ప్రకృతిని అనుభవిస్తూ క్షేత్రజ్ఞుని స్వయంగా అధిష్ఠించి ఉంటాడు. తత్పురుషుడు గుణాశ్రయమైనటువంటి ప్రకృతియే స్వరూపంగా ఉండి భోగ్యమైనటువంటి సర్వజ్ఞత్వాన్ని అధిష్టానం చేసి ఉంటాడు. అఘోరుడు ధర్మం, అధర్మం అంటే మంచి, చెడ్డ ఈ రెండిటి మధ్య వివేకాన్ని కలిగిన బుద్ధితత్వాన్ని ఆశ్రయించి ఉంటాడు. వామదేవుడు అహంకారాన్ని ఆశ్రయించి వివిధమైనటువంటి కర్మలని నెరవేరుస్తూ ఉంటాడు. పంచముఖుడైనటువంటి పరమేశ్వరుడు ఈ 5 అవతారాలను ధరించి బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించి
పంచభూతాల మీద ఆధిపత్యాన్ని కలిగి సృష్టి కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. అలాగే సకల ప్రాణికోట్ల యందు అంతర్యామి స్వరూపంగా కూడా ఉంటూ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల యొక్క వ్యాపారాలకి, అంటే అవి చేసే పనులకి అధిష్టాన దైవంగా ఉంటాడు. ఇక ఆ పంచముఖాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఒక్కొక్క ముఖానికి ఎలా ఉంటాయి అనేది మనం చెప్పుకుందాం. మొట్టమొదట ఈశానుడు. దీనికి ఆకాశం అనేది ఒక భూతం. దీనికి జ్ఞానేంద్రియం చెవి వినడం. దీనికి పంచకర్మేంద్రియాల్లో మాట్లాడేది, తినేది నోరు. ఆ తర్వాత తత్పురుషుడు, వాయువు, స్పర్శ. ఈ స్పర్శని తెలిపేది చర్మం. దీనికి అధిష్టానం చేతులు. ఆ తర్వాత అఘోరుడు, అగ్ని, తేజస్సే రూపం. దీన్ని చూడటానికి కన్ను. దీన్ని అనుభవించేవి కాళ్ళు, శరీరం. వామదేవుడు. దీనికి పంచభూతం జలం. దీనికి పంచ జ్ఞానేంద్రియం జిహ్వ, నాలుక, రుచి తెలుపుతుంది. మరి దీనికి పంచ కర్మేంద్రియాల్లో జననేంద్రియం. సద్యోజాతుడు. దీనికి భూమి, పంచభూతంలో. భూమికి గంధం ఉంటుంది. గంధాన్ని ముక్కు ద్వారా చూస్తాం, వాసన. దీనికి పంచ కర్మేంద్రియం గుదం. కాబట్టి శుభాలను కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా పంచముఖుడైనటువంటి పరమేశ్వరుని ధ్యానం చేయాలి. ఈ తర్వాత అష్టమూర్తి తత్వం చెబుతున్నాడు. పరమేశ్వరుడు అష్టమూర్తి స్వరూపుడు. ఓ మహర్షులారా, ఆ అష్టమూర్తుల యొక్క నామధేయాలను, ఆయన ధరించినటువంటి రూపాలను చెబుతాను వినండి. పూసలలో దారంలాగా అన్నింటినీ ఆయనే ధరించి ఉన్నాడు. అష్టమూర్తులలో ఆయన ధరించినటువంటి రూపాలు చెబుతున్నాడు. మొట్టమొదట శర్వుడు, భూమి. భవుడు, జలం. రుద్రుడు, అగ్ని. ఉగ్రుడు, వాయువు. భీముడు, ఆకాశం. పశుపతి, జీవుడు, అంటే క్షేత్రజ్ఞుడు. ఈశానుడు, సూర్యుడు. మహాదేవుడు, చంద్రుడు. వీటికి, ఈ 8ంటికి 8 దేవాలయాలు ఉన్నాయి భూలోకంలో. భూతత్వానికి కంచి, జలతత్వానికి జంబుకేశ్వరం, అగ్నితత్వానికి తిరువణ్ణామలై, వాయుతత్వానికి కాళహస్తి, ఆకాశతత్వానికి చిదంబరం, పశుపతి తత్వానికి హిమాలయాలలో ఉంది ఇది. అలాగే సూర్యదేవాలయం, సూర్యుడు, కోణార్క. సీతామడిలో చంద్రలింగం ఉంది, కోణార్కలో సూర్యలింగం. నేపాల్లో ఉంది ఈ పశుపతి లింగం. దాన్ని యజమాన లింగం అని కూడా అంటారు. సరే, ఆ తర్వాత మంగళస్వరూపుడు, సర్వకారణ కారణుడు అయినటువంటి రుద్రుడే అష్టమూర్తుల రూపంలో జగత్తుని అధిష్ఠించి ఉన్నాడు. చెట్లు మొదట్లో గనక నీళ్లు పోస్తే కొమ్మలన్నిటికీ పుష్టి కలుగుతుంది. అలాగే శివుడిని గనక ఆరాధిస్తే ఆయన శరీరమైనటువంటి జగత్తుకి శుభాలు కలుగుతాయి. జగత్తు ఆనందంగా ఉంటే శివుడు ప్రీతి చెందుతాడు. ఏ ప్రాణిని హింసించినా అది శివాపరాధమే అవుతుంది, ఇందులో సందేహం లేదు. ఎందుకని? సకల ప్రాణికోట్ల యందు అంతర్యామి స్వరూపంగా, అంటే జీవరూపంలో, పశుపతి రూపంలో ఉన్నవాడు ఆయనే. అందువలనే ఆయన పశుపతి లేదా గోపాలకుడు అని పిలువబడతాడు. ఆ కారణంగా జ్ఞానం కలిగిన వాడెవ్వడు కూడా ప్రాణిహింస చెయ్యకూడదు. సర్వము శివుడే అనే భావనతో గనక ఆయన్ని ఆరాధిస్తే నిశ్చయంగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి వాడికి. ఇక తర్వాత అర్ధనారీశ్వర తత్వం, దాని యొక్క ఆవిర్భావం చెబుతున్నాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ చేసినటువంటి సృష్టి వృద్ధి పొందల. దానివల్ల ఆయన దుఃఖాన్ని పొందాడు. అప్పుడు ఆకాశవాణి ఒక మాట చెప్పింది,
స్త్రీ పురుషుల యొక్క సమాగమం వల్ల కలిగే సృష్టిని చెయ్యాలి నీవు అని ఒక కర్తవ్యాన్ని ఉపదేశించింది. కానీ అప్పటి వరకు జరిగినటువంటి పంచముఖుడైనటువంటి పరమేశ్వరుడు సృష్టి నుండి స్త్రీ సమూహం ఇంకా రాలా బయటికి. కాబట్టి పితామహుడు ఏం చేశాడు? మైథున సృష్టిని చేయలేకపోయాడు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లేకపోతే ఇటువంటి పని నెరవేరదని తెలుసుకొని పరాశక్తితో కూడినటువంటి పరమేశ్వరుడిని తన యొక్క హృదయంలో ధ్యానం చేస్తూ బ్రహ్మదేవుడు తీవ్రమైన తపశ్చర్యకు పూనుకున్నాడు. ఆయన తపస్సుకి సంప్రీతి చెందినటువంటి పరమేశ్వరుడు సగం పురుషుడు సగం స్త్రీ కలిగినటువంటి అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధరించి ప్రత్యక్షమైనాడు. పుత్ర, ప్రజావృద్ధి చెయ్యాలి అనేటువంటి నీ యొక్క కోరిక నాకు తెలుసు. శివశక్తులమైనటువంటి మేము ఇప్పటి వరకు స్థిరశక్తులుగా, సృష్టి పూర్వశక్తులుగా అద్వైత స్థితిలో ఉండిపోయినాం. నీ ప్రయోగానికి యోగ్యమైనటువంటి మరొక శక్తిని నువ్వు స్థిరుడవైనటువంటి నన్ను నా నుండి వేరు చేసి నీకు ఇస్తున్నాను అని పలికి తన శరీరాన్ని రెండుగా విభజించాడు. ఆ రెండవ భాగం స్త్రీ శక్తి అయినటువంటి ఉమాకృతిని పొందింది, ఉమాదేవి ఆకారాన్ని పొందింది. ఆ పరమశక్తిని వీక్షించి నమస్కారం చేసి వినయంగా ప్రార్థించాడు విధాత. ఓ ఉమాదేవి, సృష్టి యొక్క ఆది యందు నీ భర్త నన్ను సృష్టించి సృష్టి కార్యాన్ని నెరవేర్చవలసిందని ఆజ్ఞాపించాడు. నేను ఇంతవరకు సనకసనందనాది మహర్షులను, దేవతలను, ఇంకా ఇతరమైన సృష్టిని నా మనస్సు చేతనే చేశాను. అది వృద్ధి పొందడంలా ఇప్పుడు స్త్రీ పురుష యోగోద్భవమైనటువంటి సృష్టిని చేయాలని సంకల్పించాను. కానీ ఇంతవరకు అవ్యయమైనటువంటి స్త్రీ జాతి ఉద్భవించలేదు. దానిని సృష్టించే సామర్థ్యం నాకు లేదు. అందువల్ల శక్తి స్వరూపిణివైనటువంటి నీవు అటువంటి సామర్థ్యాన్ని నాకివ్వు. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టి యొక్క అభివృద్ధి కోసం తల్లి, నీవు నా పుత్రుడైనటువంటి దక్షుడికి కుమార్తెగా పుట్టు అని కోరాడు. పరమేష్ఠి యొక్క మాటలకు అట్లే అగుగా కాని వరం ఇచ్చింది ఆ తల్లి. తన యొక్క భ్రూమధ్యం నుండి దివ్యకాంతులు గల ఒక శక్తిని సృష్టించింది. ఆ శక్తిని చూచి పరమేశ్వరుడు జగన్మాతతో, ఓ దేవి, ఈ విధాత కోరికను ప్రీతితో నెరవేర్చు అన్నాడు. అప్పుడు ఆమె దక్షుడి యొక్క కుమార్తెగా పుట్టింది. జగన్మాత బ్రహ్మకు సాటి లేనటువంటి శక్తిని ఇచ్చాడు. తిరిగి శంకరుడిలో ఐక్యమైంది ఆమె, ఆ జగన్మాత. అప్పటి నుండి ఈ లోకంలో స్త్రీ విభాగం కల్పించబడింది. అప్పటి వరకు స్త్రీలు లేరు. స్త్రీ పురుష యోగోద్భవమైనటువంటి ప్రజా సృష్టి కూడా వర్ధిల్లింది. ఇది శంకరుడి యొక్క అర్ధనారీశ్వర ఆవిర్భావ గాథ. ఇది పరమ పుణ్యప్రదం. ఆ తరువాత శివుడి యొక్క అవతారాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఓ శౌనకాది మహర్షులారా, ఆద్యంతాలు లేనటువంటి ఈ సృష్టి ఉందే, అది అనంతం. ఇందులో బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి. కాలం కూడా ఆది అంతము లేనిది, అది కూడా అనంతమైనది. రెప్పపాటుతో మొదలై రోజులు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు, ఇలా బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం వరకు కాలం యొక్క గణన ఉంటుంది. ఈ అనంతమైన కాలంలో శివప్రభువు అనేక యోగేశ్వర అవతారాలలో ఆవిర్భవించాడు. ప్రతి ద్వాపర యుగంలో వ్యాసుడు ఆవిర్భవించి వేద విభాగాన్ని చేస్తాడు. ప్రతి కలియుగం ఆరంభంలో శంకరుడు యోగేశ్వరుడై ఆవిర్భవించి యోగ మార్గాన్ని లోకంలో ప్రవర్తింపజేస్తాడు. ప్రతి అవతారానికి నలుగురు శిష్యులుంటారు. ఆ శిష్యులందరూ కూడా శరీరమంతా విభూతిని పూసుకొని రుద్రాక్షమాలను ఆభరణాలుగా ధరించి నుదుట త్రిపుండ్రాలను ధరించి సాక్షాత్తు పరమేశ్వర స్వరూపులై దివ్యమైనటువంటి శివయోగ మార్గాన్ని లోకంలో ప్రచారం చేస్తారు. వాళ్ళందరూ ధర్మనిష్ఠులు, వేదాంగ పారంగతులు. హృదయ గుహయందు లింగార్చన చేయడంలో స్థిరమైన చిత్తం కలిగిన వారు. శాశ్వత పరబ్రహ్మస్వరూపులైనటువంటి పశుపతి శిష్యుల యొక్క సంఖ్య ఎప్పుడూ కూడా 112. మొట్టమొదటిది నందీశ్వరుడి యొక్క అవతారం.
పూర్వం కాలంకాయనుని యొక్క కుమారుడైనటువంటి శిలాద మహర్షి పుత్రుడి కోసం ఇంద్రుడిని ఉద్దేశించి కఠోరమైన తపస్సు చేశాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ కాలంకాయనుడు కుమారుడైనటువంటి శిలాద మహర్షి, హే ఇంద్ర, అయోనిజుడు, అమరుడు, సువ్రతుడు అయినటువంటి పుత్రుణ్ణి కోరుకుంటున్నాను అన్నాడు. దానికి ఇంద్రుడు అన్నాడు, ఓ మహర్షి, స్త్రీ గర్భం నుండి జన్మించేవాడు మర్చుడైనటువంటి పుత్రుణ్ణి మాత్రమే నేను నీకు ఇవ్వగలను. మృత్యువు లేని వాళ్ళు ఎవరూ ఉండరు. బ్రహ్మ విష్ణువులకు సైతం మరణం ఉంది. కాకపోతే వాళ్ళ ఆయుర్దాయం లెక్క వేరు. వారు కూడా రుద్రుడి యొక్క దేహం నుండి పుట్టిన వాళ్లే కదా. నీ కోరిక దుర్లభమే, అయినా కూడా ప్రసన్నుడైతే రుద్రుడు ఇవ్వగలుగుతాడు. కాబట్టి నువ్వు రుద్రుని ఆరాధించు అని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. రుద్రుని ఉద్దేశించి ఈ శిలాదుడు తీవ్రమైన తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు గడిచినాయి. ఆయన శరీరం మీద పుట్టలు పుట్టినాయి. రక్తమాంసాలు హరించుకుపోయినాయి. అస్థిపంజరం మాత్రమే మిగిలింది. అప్పుడు రుద్రుడు ప్రత్యక్షమైనాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. కానీ సమాధి స్థితిలో ఉన్న శిలాదుడు బదులు చెప్పల. శివుడు తన అమృత హస్తంతో స్పృశించాడు. వెంటనే తిరిగి రక్తమాంసాదులు ఏర్పడి సమాధిని విడిచిపెట్టి కళ్ళు తెరిచాడు శిలాదుడు. ఎదురుగా ఉన్న పార్వతీ పరమేశ్వరుని చూశాడు. వెంటనే పాదాల మీద పడ్డాడు. అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. హే శంకర, అమరుడు, అయోనిజుడు, అన్నిటా నీతో సమానమైన వాడు అయినటువంటి పుత్రుణ్ణి అనుగ్రహించమని కోరుకున్నాడు. అప్పుడు శంకరుడు, ఓ బ్రాహ్మణ, నీవు తపోధనుడివి. పూర్వం బ్రహ్మాదులు తపస్సు చేత నన్ను ఆరాధించి అవతరించాలని కోరుకున్నారు. దానికిప్పుడు సమయం ఆసన్నమైంది. ఓ మహర్షి, నేను నంది అనే పేరుతోటి నీకు అయోనిజుడనైనటువంటి పుత్రుడిగా పుడతాను. జగత్తుకు తండ్రి అయినటువంటి నాకు నువ్వు తండ్రి అవుతావు. వెంటనే వేదోక్తంగా సోమయాగాన్ని చేసి సోమయాజివిక ఇలా ఆదేశించి పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు పార్వతీ సహితంగా. ఆ మీద శిలాదుడు తన ఆశ్రమానికి వచ్చాడు. రుద్రుడి యొక్క సాక్షాత్కారాన్ని, రుద్ర ప్రసంగాన్ని ఋషులతో ముచ్చడించి జ్యోతిష్శాస్త్రానుసారంగా ఒక శుభముహూర్తంలో యాగదీక్ష పట్టాడు. దీక్షలో ఉండగానే 3 నేత్రాలు, 4 భుజాలు, జటలు, కిరీటం, త్రిశూలం ఇవన్నీ కలిగి అపూర్వమైన తేజస్సులో ముమ్మూర్తుల రుద్రుని పోలినటువంటి బాలుడు శిలాదుడి నుండి ఆవిర్భవించాడు. స్త్రీ సంగమం లేకుండా. ఆ సమయంలో గంధర్వులు పాడారు, దేవతలు ఆడారు, పుష్పవర్షం కురిపించారు. బ్రహ్మ, విష్ణువు, అలాగే ఇంద్రుడు, దేవతలందరూ కూడా జయజయధ్వానాలు చేసి బాలుణ్ణి సాదరంగా ఆలింగనం చేసుకొని స్తోత్రం చేశారు. శిలాదుడు తేజోరూపుడైనటువంటి పిల్లవాడిని చూచి రుద్రుడిచ్చినటువంటి వరాన్ని గుర్తుకు తెచ్చుకొని సాక్షాత్తు రుద్రుడిగా భావించి అనేక విధాలుగా స్తోత్రం చేశాడు ఆ పిల్లవాడిని. శిలాదుడి యొక్క సోమయాగం పూర్తయింది. ఆ బాలుణ్ణి ఎత్తుకొని పెన్నిధి లభించినటువంటి పేదలాగా పొంగిపోతూ ఇంటికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళగానే దివ్య రూపాన్ని విడిచిపెట్టి మానుష రూపాన్ని పొందాడు ఆ పిల్లాడు. శిలాదుడు దుఃఖపడ్డాడు. కానీ రుద్రుడిచ్చినటువంటి వరం వృధా కాదు కదా అని ఊరట పొందాడు. పుట్టగానే ఆనందాన్నిచ్చిన కుమారుడికి నంది అని పేరు పెట్టాడు. 5వ ఏడు రాగానే బాలుడికి సాంగోపాంగంగా సర్వ వేదాలు నేర్పించాడు. 7వ సంవత్సరం వచ్చేసరికి బాలుడు అధ్యయనం చేయవలసిన విద్య గాని, అభ్యాసం చేయవలసిన కళ గాని లేకుండా పోయింది. నిర్విశేషంగా సమస్త విజ్ఞానాన్ని గ్రహించాడు. ఎందుకని? సాక్షాత్తు శివాంశ సంభూతుడు, సర్వజ్ఞ శిరోమణి అయినాడు. అలాంటి లోకోత్తర కుమారుడు లభించినందుకు శిలాదుడు పుత్రోత్సాహంతో పొంగిపోతూ ఉన్న వేళ ఒక్క రోజున శంకరుడి యొక్క ఆజ్ఞ చేత మిత్రావరుణుడు అనే పేర్లు గల 2 ఋషులు శిలాదుడి యొక్క ఆశ్రమానికి వచ్చి అతిథి సత్కారాలు పొంది నందిని పరికించి చూసి, ఓ మహర్షి, నీ కుమారుడు సర్వజ్ఞుడే అయినా కూడా అల్పాయుష్కుడు. నేటి నుండి 1 సంవత్సర కాలం తర్వాత జీవించే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళు తమ దారిని తాము వెళ్ళిపోయారు. వాళ్ళ మాటలు చెవిని పడగానే పిడుగునెత్తిన పడ్డట్టుగా మహాక్షోభను పొందాడు. మొదలు నెరికినటువంటి చెట్టులాగా కూలబడిపోయాడు. శిలాదుడు
బాలుణ్ణి కౌగిలించుకొని బోరు బోరున విలపించాడు. అలా రోదిస్తూ ఉన్న తండ్రిని చూసి, తండ్రి ఎందుకని దుఃఖిస్తున్నావు అని అడిగాడు పిల్లాడు. అప్పుడు విషయం అంతా చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి బాలుడు నవ్వి, తండ్రి, దేవతలు గాని దానవులు గాని కాలపురుషుడైనటువంటి యముడు గాని నాకెవ్వరు కూడా మృత్యువుని కలిగించలేరు. నేను ఆకల్పాంతం చిరంజీవినై ఉంటాను, నువ్వు దుఃఖించద్దు అని ధైర్యంగా సమాధానం చెప్పాడు. దానికి తండ్రి, కుమారా, నీ ధైర్యానికి కారణమేమిటి అన్నాడు. నేను మృత్యుంజయుడైనటువంటి మహాదేవుని గురించి తపస్సు చేసి మృత్యును జయిస్తాను అని చెప్పి తండ్రి పాదాలకు ప్రణామం చేసి ఆయన యొక్క అనుమతితో ఉత్తమమైనటువంటి తపోవనానికి తపస్సు కోసం బయలుదేరాడు. మరి అలా తపస్సు కోసం వెళ్ళినటువంటి నందీశ్వరుడు మరి ఎప్పటికీ ఆ తపస్సిద్ధి పొందుతాడు అంటే రేపు మళ్ళీ మనం కలుసుకునేటప్పుడు ఆ వృత్తాంతాన్ని మీతో మనవి చేస్తాను. అంతవరకు నందీశ్వరుని తపస్సు చేసుకొనిద్దాం. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.